హాయ్ ఫ్రెండ్స్, బరుగులు కోపు వేసుకునే విధానం చూపిస్తాను. నేను ఉప్ప బరుగులు ఒక పావు కిలో పైన కోపు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా కోపు వేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే కనుక గాలి పోకుండా నిల్వ చేసుకుంటే బాగా తినేదానికి బాగుంటాయి. నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైనాక ఒక చిన్న కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను. ఆయిల్లో పల్లీలు వేయించుకున్న తర్వాత సిమ్లే కళ్ళబెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయిస్తే కనుక మాడిపోతాయి. ఆ విధంగా కిందికి మీదికి కలదిప్పుతూ ఫస్ట్ పల్లీలు అనేది నేను వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించేసిన తర్వాత మనం ఫస్ట్ వేగినాయి లేవని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఈ విధంగా చేసుకుంటే కనుక తినేదానికి మంచిగా ఉంటాయి. నేను పల్లీలు అనేది కొంచెం వేగిన తర్వాత పక్కకి తీసేస్తున్నాను. ఇప్పుడు పక్కకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. పల్లీలు అనేది పక్కకి తీసేసాను. ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. పచ్చి కరివేపాకు ఆయిల్లోనే పేల్చుకుంటున్నాను. ఆ పచ్చి కరివేపాకు అనేది బాగా పల్లపల్ల అనేది ఆయిల్లోనే వేగిపోవాలి. ఈ విధంగా పిల్లలు కరివేపాకు ఏమన్నా ఆకుకూరలు తినకని ఉంటారు కదండి, ఇట్లా కరివేపాకు కూడా ఇట్లా సపరేట్ వేయించి ఇచ్చినా కానీ మంచిగా తిన్నా కానీ పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది. కంటి చూపు కూడా బాగా పెరుగుతుందండి. కరివేపాకులో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మొత్తం అంతా నేను ఇట్లా కరివేపాకు అనేది బాగా మంచిగా పల్ల అనేది వేగింది చూడండి. ఆ విధంగా వేయించుకోవాలండి. దీంట్లోనే సప్పిడి బరుగులు ఉప్పు బరుగులు అని ఉంటాయి. నేను ఉప్పు బరుగులు అనేది కోపు అనేది వేసుకుంటున్నాను. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలు స్నాక్స్ మాదిరి ఇచ్చినా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా మంచిగా తినేదానికి బాగుంటాయి. ఒక అరకప్పు నేను పుట్నాలు కూడా లైట్గా వేయించుకుంటున్నాను. పుట్నాలు కూడా లైట్గా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. పక్కకి తీసేసిన తర్వాత దాంట్లోకి ఆయిల్లో పుట్నాలు అనేది పక్కకి తీసేసిన తర్వాత 10-15 వెల్లుల్లి అనేది నేను పొట్టుతో సహా స్టీల్ రోడ్లో వేసి కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేయించేసుకుంటున్నానండి. మంచిగా ఇట్లా ఫస్ట్ అనేది వెల్లిపాయలు ఎండుమిర్చి అనేది ఫస్ట్ వేయించుకుంటే కనుక మంచిగా పర్ఫెక్ట్గా వేగినట్టు ఉంటాయి. ఆ విధంగా వేగిన తర్వాత నేను మంచిగా అట్లా వేగనియాలి. సిమ్లే కళ్ళే పెట్టుకొని వేయించుకోవాలి కోపుకు అనేది మాడిపోకుండా. ఈ విధంగా వేయించుకుంటే కనుక మంచిగా తినేదానికి కూడా మంచిగా ఉంటాయి. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అవి ఉప్పు బరుగులు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది నేను చూసి కొంచెమే వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉప్పుగానే ఉంటాయి కదండి, అందుకోసమని సాల్ట్ కొంచెం వేసాను. మళ్ళా ఆ తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా మంచిగా అట్లా కలిసేటట్టు కలబెట్టుకోవాలి. మంచిగా అట్లా కలబెట్టుకున్న తర్వాత మనం దాంట్లోనే మంచిగా అట్లా వేగిపోవాలి. ఫస్ట్ అనేది వెల్లుల్లి, పొట్టిమిరపకాయలు, పసుపు, ఉప్పు మొత్తం అంతా కోపు అంతా వేగిన తర్వాత నేను అవి ఫస్ట్ పల్లీలు, పుట్నాలు, కరివేపాకు వేయించి పెట్టుకున్నా చూడండి, ఆ బొరగలలో అనేది వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది మొత్తానికే బంద్ చేసేసేయాలి. బంద్ చేసేసి ఇప్పుడు బరుగులన్నీ కలిసేటట్టు కోపులో వేసుకోవాలి.
చూడండి ఎట్లా కోపంతా మంచిగా అట్లా కలిసేటట్టు కలబెట్టుకోవాలి. అప్పుడు మనం ఇట్లా కలబెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా బొరుగులకు అనేది కోపం అనేది బాగా అంతా కలిసిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక తినేదానికి కూడా మంచిగా ఉంటాయండి. మధ్య మధ్యలో పుట్నాలు పల్లీలు మంచిగా తగులుతూ ఉంటాయి కాబట్టి కరివేపాకు కూడా తినేదానికి మంచిగా ఉంటాయండి. అందుకోసమని ఈ విధంగా కోపం ఎలా పెట్టుకోవాలో అని చూపించాను. మొత్తం అంతా ఒక స్టీల్ దవరాలకి వేసుకున్నాను. మొత్తం అంతా కలబెట్టేసిన తర్వాత కోబులో బొరుగులు అనేది నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి గాలి పోకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నానండి. ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటే కనుక బొరుగులు అనేది మెత్తగా పోకుండా తినేదానికి మంచిగా ఉంటాయండి. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మంచిగా ఉంటాయండి. బాయ్ అండి.